థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు, మందు మొక్క ట్రాన్స్పోర్టేషను, ఎమ్మెల్యేలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియా పిలిస్తే గవర్నమెంట్ అధికారంలో ఉన్నదానికి ఎవరికైనా వస్తారు. అదే అంటున్నాను. వాళ్ళకేమో వేల మంది రెప్పించుకోవచ్చు, తిట్టుకోవచ్చు, బూతుల పురాణాలు మాట్లాడవచ్చు, రెడ్ బుక్ గురించి మాట్లాడవచ్చు, అరెస్టుల గురించి మాట్లాడవచ్చు. కానీ మా శాంతి సభకు మాత్రం 2005 జూలై 5 నుంచి 2025 మే 24 వరకు పర్మిషన్ లేవు. 6 ముఖ్యమంత్రులు మారారు. ఒకరైనా పర్మిషన్ ఇచ్చారా? 1000 మంది కట నోరెప్పకూడదట, ప్రచారం చేయకూడదట, శాంతి గురించి మాట్లాడకూడదట, కళ్ళు మూసుకోవాలట, బుర్ర దించుకోవాలట. పాపం ఒక ఛానలోడు ఇక ఇక్కడే ఉంది అడుగుతున్నాడు నన్ను ఇంటర్వ్యూ. అక్కడ 3-4 ఛానళ్ళు. మాట్లాడకూడదు, చట్టం మాట్లాడితే అరెస్ట్ అవుతాం. మీ ఛానల్లోనే ఒకరు కొన్ని మెయిన్ ఛానల్లో ఆల్రెడీ ఆలియా కనుక వాళ్ళు కొనేశారు. చూపిస్తా, నా సత్తా చూపిస్తా. నాతో లేని వారికి దేవుడు చూపిస్తాడు, చట్టం చూపిస్తుంది, న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న పార్టీలు ఒక్క బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తప్ప ప్రజాశాంతి పార్టీకి అపోజిషన్ ఎవరు లేరు. ఉన్న పార్టీలన్నీ మూసేశారు. కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, క్లోజ్. శర్మిల పార్టీ పెట్టింది, క్లోజ్. పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు నా మిత్రులు కనుక చాలామంది ఉన్నారు. ఏ పార్టీ అయినా మిగిలిందా? జనసేన పార్టీ పెట్టారు, క్లోజు. ఈవీఎంలకి కూటమికి కలిసిపోయారు. ఒక్క పార్టీ అయినా మిగిలిందా? ఉన్న 2 పార్టీలు 3. దేశంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. నెలకు 1,00,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని బ్యాంక్రప్ట్ చేసి, రాష్ట్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేక, అక్కడ 10-12 లక్షల కోట్లు టీడీపీ, వైసీపీ, జగన్ అప్పు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను ఆడిన మాటలో ఒకటేనా తప్పుందా? ఇదంతా ప్యాకేజ్ స్టార్లు చాలామంది ఎందుకు పార్టీలు పెడుతున్నారో 3,000 మంది పార్టీలు పెట్టారు, నాకు తెలియదు. మిగిలిన 3 పార్టీలే ఇక్కడ, మిగిలిన 3 పార్టీలే అక్కడ. ఆ 3 పార్టీలు మునిగిపోయిన పార్టీలు ఇక్కడ అక్కడనా? మీరు ఎవరినైనా అడగండి, పబ్లిక్ టాక్. ఈ మధ్యని ఒక చిన్న ఛానల్ ఎవరో ఇక్కడ ఉందో లేదో అక్కడ లేనట్టుంది, ఒక సర్వే చేశారు. అవి చూడండి, అంతే. టాక్ ఎలాగుందో చూడండి. పవన్ కళ్యాణ్ గ్రేటా, కేఏ పాల్ గ్రేటా అని ఆర్గానిక్ కామెంట్స్ 998 వచ్చాయి. చూడండి. దయచేసి డాక్టర్ పాల్ గారితో ఆయన్ని పోల్చకండి, మీరు ఇన్సల్ట్ చేయకండి అని 998 మంది కామెంట్లు. డబ్బులు ఇస్తే కామెంట్లు పెట్టినవి వేరా. ఈ పార్టీలన్నిటికీ, ప్యాకేజ్ స్టార్లు పార్టీలన్నిటికీ, బీజేపీకి ఐటీ సెల్, బీఆర్ఎస్కి ఐటీ సెల్, కాంగ్రెస్కి ఐటీ సెల్, జనసేనకి ఐటీ సెల్, టీడీపీకి ఐటీ సెల్, వైసీపీకి ఐటీ సెల్. 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీకు తెలుసు. మాకు ఒక్కరు లేరు, ఐటీ సెల్లే లేదు, మీరే మా సెల్, పబ్లికే మా సెల్. 998లో ఒక్కటి కూడా నెగిటివ్ ఎందుకు లేదు? ఇవి రియల్ కనుక. ఆ ఛానల్ పేరు చెప్పకూడదేమో, మీరు కూడా దయచేసి వాడేసుకోండి. డైల్ న్యూస్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్. అందుకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్షలు, కోట్ల మంది చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.
మీకు కావలసిన వనరులు దేవుడు ఇచ్చినగాక. మీకు ఇచ్చిన కరేజ్ని మీరు కాపాడుకోండి. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి వారు శిష్యులు కండి, గాంధీ లాంటి శిష్యులు కండి. దేశాన్ని మీరే కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ న్యూస్లో విన్నాను, ఇచ్చారని న్యూస్లో చదివాను, విన్నాను. నా దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు క్యాష్ పట్టుకెళ్ళింది నాకు చూపించలేదు, చెక్ ట్రాన్స్ఫర్ చేసింది నాకు ఇవ్వలేదు. డబ్బులు అయితే దొరుకుతున్నాయి కదా. జడ్జి ఇంట్లోనే 500 కోట్లు ముందు దొరికాయి, తర్వాత 50 కోట్లే అన్నారు. ఆ జడ్జిని మరలా వాళ్ళ సొంత ఊరికి ప్రమోట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంటిలోనే 50 కోట్లు, ముందు 500 కోట్లు అన్నారు. జడ్జి ఇంటిలోనే 50 కోట్లు దొరికితే తప్పు లేదు. నువ్వు ఇంకొక 500 కోట్లు తీసుకో, నిన్ను చక్కగా మీ ఊరే పంపిస్తాం, నువ్వు రిటైర్ అయిన తర్వాత భారతరత్న, పద్మభూషణం, రాజ్యసభ ఎంపీఓ ఇస్తాం అని ఒక ఆయన న్యూస్ చేసుకోండి, స్టోరీ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడింది ఇలాగుంది దేశ పరిస్థితి. ప్రశ్నించిన వాళ్ళని నోరు ముయిస్తారట. అందాల తారను నోరిప్పించాడు దేవుడు. మీరు నా నోరు ముయించారు, దేశ శాంతి నోరు ముయించావు రేవంత్ రెడ్డి తమ్ముడు. ఇప్పుడు నీ గురించి, నీ ప్రభుత్వాన్ని గురించి మిస్ ఇంగ్లాండ్ చూసారా? ఆ బొమ్మ చూసారా? ఆవిడది నిజంగా ఆవిడే మిస్ వరల్డ్. అవును, అంత టాలెంట్, అంత అందం, అంత సౌందర్యం. దేవతలా చూసుకోవాలి, ఒక తల్లిలా, ఒక చెల్లిలా, ఓ సిస్టర్లా. ఎందుకంటే నాజనీని మిస్ వరల్డ్ 2005లో మన చారిటీ సిటీకి రాలేదా? ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్. వెంటనే ఐశ్వర్యరాయ్ కాల్ చేసి నా బ్లెస్సింగ్స్ తీసుకోలేదా? మిస్ వరల్డ్, మిస్ కెనడా నాజనీన్, మిస్ వరల్డ్ రన్నర్ అప్. దేవుడు మార్చేశాడు. 13 మంది మిస్ వరల్డ్ నా శాంతి సభలు అటెండ్ అయ్యారు, రికార్డెడ్గా. ఇప్పుడు కాదు, 2004 పోర్టరికోలో, అమెరికాలో, 2005 ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పిలిస్తే శాంతి సభలకి ఇప్పుడు మరలా అమెరికాలో. ఇక్కడికి రానివ్వరు కదా, ఇక్కడికి వీసాలు ఇవ్వరు కదా. కంపెనీలు, నేను తెచ్చిన కంపెనీలకు వీసాలు ఇవ్వరు, ప్రెసిడెంట్లకు వీసాలు ఇవ్వరు, ప్రైమ్ మినిస్టర్లకు వీసాలు ఇవ్వరు, బిలియనీర్కి వీసాలు ఇవ్వరు, సెలబ్రిటీలకు వీసాలు ఇవ్వరు. పాపులారిటీ పెరిగిపోతుందని. ఆల్రెడీ నా ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. ఎందుకంటే దేశాన్ని రక్షించడానికి. ఆవిడ ఇంటర్నేషనల్ చీఫ్ కోర్టుకి, ఎందుకంటే దానికి జ్యూరిడిక్షన్ ఉంది. ఆవిడ బ్రిటిష్ ఆవిడ కనుక. దానివల్ల ఇండియా ఇమేజ్ ఇంకా దెబ్బతింటుంది. దెబ్బతినకుంటే నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపగలను అని చెప్పలేను, ప్రయత్నాలు చేస్తాను ప్రతి విషయంలో, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. లంచ్ చేసి